ఫోర్స్ లో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక క్రైమ్. ఓ గోల్డ్ షాప్ లో దొంగలు హల్చల్ చేశారు. నకిలీ తుపాకీని చూపించి బంగారాన్ని ఎత్తుకుపోయారు దొంగలు. నాగారంలోని సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ జ్యువెలర్స్ షాప్ లో జరిగింది ఈ ఘటన. ఒక బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు నేరుగా బంగారం షాప్ లోకి వెళ్లారు. 2 నకిలీ తుపాకీలు చూపించి సందీప్ అనే గోల్డ్ షాప్ యజమానిపై రాడ్ తో దాడి చేశారు. ఆ తర్వాత షాప్ లో ఉన్న బంగారాన్ని ఎత్తుకుపోయారు దుండగులు. దుండగుల దాడిలో గాయపడిన షాప్ యజమానిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఆ ఇద్దరు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఒకసారి మనం సీసీటీవీ విజువల్స్ లో మనం చూస్తున్నాం. బంగారం షాప్ లోకి చొరబడి ఆ ఇద్దరు దుండగులు అక్కడ మొత్తం ఉన్న గోల్డ్ ని బ్యాగ్ లో వేసుకుంటున్న దృశ్యాలు. సరిగ్గా 5 గంటల సమయంలో షాప్ లోకి 2 వ్యక్తులు వచ్చారని, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశానని చెప్పారు షాప్ యజమాని సందీప్. ఒకరి చేతిలో చిన్న గొడ్డలి, మరొకరి చేతిలో తుపాకీ ఉందని అడ్డుకునే ప్రయత్నం చేసిన తనపై గట్టిగా దాడి చేశారని చెప్పారు. వారు తమతో తెచ్చుకున్న నకిలీ తుపాకీతో తన కొడుకును పట్టుకుని బెదిరించారని, దాంతో ఏమీ చెయ్యలేని సిచ్యువేషన్ లో ఉన్నానంటూ వాపోయాడు షాప్ యజమాని. 5 o'clock వరకు 2 కస్టమర్ వచ్చినారు నా దగ్గరికి. వాళ్ళని చూపించినామనుకో సడన్లీ బయట నుంచి ఇంకా 2 వచ్చినారు. డైరెక్ట్ అటాక్ చేసినారు. ఇంకో ఆయన నా మీద కూర్చొని అది ఎక్స్ తీసుకొని పైన అటాక్ చేసినారు. ఇంకో ఆయన ఫేక్ గన్ తోటి అది మా చిన్న కొడుకున్న 8 years దాని మీద గన్ పెట్టినారు. మీరు ఏమైనా సౌండ్ చేస్తే ఫైర్ చేస్తాను. నేనేం చేయలే. లోపల ఆయన అంతా నా గోల్డ్ ఒక కవర్లో పెట్టుకున్న సంచిలో పెట్టుకొని బయట పోయినా. అప్పుడు నేను కూడా ఇంకా పోయినా. వాళ్ళు మనం బయట పోయినా నేను వెగ్ గుంజుకున్నారు. అప్పటిదాకా చుట్టూ వాళ్ళు వచ్చినారు. మనం చూస్తున్నాం సీసీటీవీ కెమెరా విజువల్స్ ని. ఆ ఇద్దరు దొంగలు షాపులోకి చొరబడి యజమానితో పోట్లాడుతూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. అతన్ని కింద పడేసి పిడిగుద్దులు కురిపించారు. 5 గంటల సమయంలో జరిగింది ఈ ఘటన. షాప్ లోకి 2 వ్యక్తులు వచ్చారని, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశానని షాప్ యజమాని సందీప్ చెప్పడం మనం విన్నాం. దానికి తగిన విజువల్స్ కూడా మనకి ఇక్కడ సీసీటీవీ విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఒక పక్క యజమాని కొడుకు కూడా అక్కడే కౌంటర్ దగ్గర ఉన్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఒకరి చేతిలో చిన్న గొడ్డలి ఉందని, మరొకరి చేతిలో తుపాకీ ఉందని అడ్డుకునే ప్రయత్నం చేశానప్పటికీ కూడా, కానీ తనపై 2 కలిసి గట్టిగా దాడి చేశారని చెప్పారు. అతని తలకి కూడా గాయమైన దృశ్యం మనం చూసాం. వారు తమతో తెచ్చుకున్న నకిలీ తుపాకీతో తన కొడుకుని పట్టుకుని బెదిరించారని, దాంతో ఏమీ చెయ్యలేకపోయానంటూ వాపోయాడు. అక్కడున్న 2 దుండగులు, ఒకరి చేతిలో గొడ్డలి మనకి స్పష్టంగా కనిపిస్తోంది ఎల్లో కలర్ లో, మరొకరి చేతిలో పిస్టోల్ ని కూడా మనం గమనించవచ్చు. మొదట ఆ షాప్ యజమాని మీద విపరీతంగా దాడి చేశారు, కొట్టారు, కింద పడేసి పిడిగుద్దులు కురిపించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న అతడి కొడుకుకి గన్ గురిపెట్టి చంపేస్తామంటూ బెదిరించడంతో యజమాని ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉండిపోయాడు. ఆ తర్వాత అక్కడున్న బంగారానంతా కూడా వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్లో వేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ప్రస్తుతం పోలీసులు వాళ్ళ కోసం వెతుకులాట ప్రారంభించారు.